ఏ చైత్రి, ఈరోజు మీ ఆయన ఏం వండాడు? ఈరోజు నేనే వంట చేశాను. లెట్స్ హావ్ లంచ్. యాక్చువల్లీ ఈరోజు నా క్లయింట్స్తో లంచ్ ఉంది. ఐ హ్యావ్ టు గో. హర్ లాస్. నీకు అలా అర్థమైందా? నువ్వైతే తింటావు కదా. యాక్చువల్లీ ఈరోజు నేను ఉపవాసం. బాక్స్ తెచ్చుకున్నావు? అంటే అది ఎగ్ ఉక్కిరి చేశాను, చాలా బాగుంటుంది. ఏంటది? ఉక్కిరా అంటే ఏంటి? ఎగ్ బుర్జీ. తినాలా? నువ్వు తింటున్నావు అంతే. అరే టోనీ, డబ్బలేం తెచ్చినాయాలా? ఎందుకు? నేను డబ్బా తెచ్చుకోలేదురా. అట్లా అని చెప్పి నా డబ్బు అడుగుతావేంది? చస్తావు. హా? అదేంద్రా? నీకోటి చెప్తా, గుర్తుపెట్టుకో. యుగాంతం దగ్గర పడి భూమి మీద నువ్వు ఎంత దూరైనా తిని దొరక్క ఒక పీజీలో భోజనాలు పెడుతున్నావు తెలిసినా నువ్వు తినకు. ఎందుకురా అంత ఘోరంగా ఉంటుందా? నీకేం తెలుసురా పీజీలో కష్టాలు? తిండి తినేవో చస్తావని తెలుసు, కానీ అది తిన్నా కూడా చస్తాం. ఏం చేసే సావు మాత్రం కన్ఫామ్. అమ్మా, అయినా డబ్బు ఎందుకు పట్టుకురాలే? నీ పెళ్ళాం ఊరుకోదు కదా. అరే నిన్న జైత్రి సీరియస్గా చెప్పిందిరా, నా కోసం వండాల్సిన అవసరమే లేదు, నాది నేను వండుకుంటా అని. నేనేదో మజాక్ చేస్తుంది అనుకున్నా. పొద్దుగాల లేచింది, కిచెన్లోకి పోయింది, ఆమె ఎగ్ బుర్జీ వండుకుంది, డబ్బులు పెట్టుకుని పోయిందిరా. ఆ? అయినా ఆమె చేసిన దానికన్నా మా పీజీలో ఉంటే నయంతి. అరే అవునరా. అట్లా కాదురా, మిమ్మల్ని చూసి నేను పెళ్లి చేసుకున్న టైంలో మీరు గొడవలు పడి నాకు పెళ్ళి అంటే భయం పుట్టిస్తారేంద్రా? అరే పెళ్ళంటే భయపడాలి. నీకు నిజంగానే పెళ్లి చేసుకోవాలని ఉందనుకో, మీ ఇంట్లో చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకోరా. కానీ లవ్ మ్యారేజ్ వద్దు. పెళ్ళికి ముందే మన కంట్రోల్ పిల్ల చేతిలో పెట్టినామంటే నీ లైఫ్ నీ చేతిలో ఉండదురా. చైత్రి తిను. బాగుందా? యాక్చువల్లీ చాలా బాగుంది. చెప్పాను కదా నాకు వంట వచ్చని. కార్తీక్ అవసరమే లేదు నాకు. కానీ ఇది కార్తిక్ చేసిన వంటలా ఉంది. ఏ లేదు, నిజంగా నేనే చేశాను. హౌ టు మేక్ చపాతి. పిండి, ఉప్పు, నీళ్ళు. పిండి కావాలి కదా. ఈ యాడ్ చూసాను కదా, ఇదే అంట. ఇదేంటి పిండి తక్కువైందేమో, కొంచెం పిండి వేద్దాం. ఇది రౌండ్ రౌండ్ రావాలి కదా, ఇదేంటి అతుక్కుంటుంది. ఇంకా పిండి వేయాలా? ఏపో, ఇది వదిలేద్దాం, కర్రీ చేసుకుందాం. కారం కొంచెం ఎక్స్ట్రా వేద్దాం. ఇంతే కదా, ఆయిల్ వేసేసాం, చికెన్ వేసేసాం. అమ్మో, ఏది సరిగ్గా రాలేదు. నాకు మ్యాగీయే కరెక్ట్. అరే ఏంట్రా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, తినవా? అమ్మో, అక్కడ జైత్రి తింటుంది, ఎందుకు రిస్క్? జైత్రి ఉంటే రిస్క్ ఏంట్రా, ఎల్లహే. హే జైత్రి, నాకోసం ఏం తెచ్చావు? హాయ్ శివ. వంకాయ. వంకాయ నా ఫేవరెట్. ఎవరు ఆంటీ చేసిందా? కాదు, నేనే చేశాను.
ఇంకో తిను పర్లేదు. అమ్మో వద్దు. తీసుకో. నువ్వు చేసావని ముందే ఎందుకు చెప్పలేదు? ఏమైంది? ఆ? వంట చేసుకోదాం మా డాడీ ముందే చెప్పారు. నేను వింటే కదా. ఉన్నాడు రా. ఏం కదరా నానా? నానా రండి రండి రండి. నమస్కారం అంకుల్. నమస్తే అమ్మా. దా కూర్చో. చక్కగా ఉన్నావమ్మా. మా వాడు నిన్ను లవ్ చేశాను అని చెప్తూనే ఎగిరి గంతేసినంత పనైంది. నాకు కూడా అప్పట్లో లవ్ మ్యారేజ్ చేసుకోవాలని చాలా కోరుకుండేదమ్మా. బ్యాచిలర్ లైఫ్లో ఎప్పుడూ కలలుగానేవాడిని. ఏం చేద్దాం, పెద్దవాళ్ళు ఆవిడని తెచ్చి నాకు అంటగట్టారు. అప్పటి నుంచి ఆ డోర్ అమ్మా ఆయనకి తెలుసులే. నమస్కారం. నమస్తే. చూడమ్మా, మీ ఇంట్లో మీ అమ్మా నాన్న ఏం చేస్తారనేది నాకు అనవసరం. ఇక్కడ నువ్వు ఎలా ఉంటున్నావు అనేదే నాకు కావాలి. అర్థమైందా? మా అత్తగారు నన్ను చాలా టార్చర్ పెట్టేది. ఇంట్లో నిజమే. పనులన్నీ నా చేత చేయించేది. నీకంత బాధ లేదులేమ్మా. పొద్దున్నే లేచి ఇల్లు చేసుకుని అంట్లు తోమేసి వంట చేసి పెడితే చాలు. ఆఫీస్కి వెళ్ళొచ్చాక బట్టలు ఉతికేసి వంట చేయాలి, అంతే. అంతకు మించి ఇంకే పని ఉండదు. తెచ్చింది గుర్రె. ఇంతకీ నువ్వేం చేస్తావే? ఇంతకీ నీకు వంట చేయడం వచ్చామ్మా? వంట అంటే వచ్చు. వంట చాలా బాగా చేస్తుంది. అయితే ఇంకే వెళ్ళి ఏదైనా చేసి తీసుకురమ్మా. చాలా ఆకలిగా ఉంది. మా ఇప్పుడా? తీసుకెళ్ళరా. పద. వంట సామాన్లన్నీ అక్కడే ఉన్నాయి, చూసుకోమ్మా. రెండు పప్పులే కదా. చైత్రి శోభన్, అసలు నేను ఏం చేస్తానో నాకే అర్థం అవ్వట్లేదు. స్మెల్ అదిరిపోయింది. ఎందుకు భయపడుతున్నావు? నేను చెప్తున్నా కదా, చాలా బాగా వచ్చి ఉంటుంది. దే విల్ లవ్ ఇట్. నేను తీసుకెళ్తా. పర్లేదు, నేను తీసుకెళ్తానులే. వద్దు, నువ్వు అక్కడికి వచ్చి టెన్షన్ పడతావు, వాళ్ళు మొహమాట పడతావు. నేను వెళ్ళి సర్చ్ చేస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, వెయిట్ చేయి. ఓకే? ఆ పిల్లని బెదరగొట్టకే బాబు. తీసుకో. ఇదేంట్రా నువ్వు తెచ్చావు? అమ్మాయి అది తను సిగ్గుపడుతుందమ్మా. కొత్త కదా, అర్థం చేసుకో. ట్రై చేయి. ముందు అది ట్రై చేయి. తొందరగానే చేసిందే. నచ్చిందో లేదో. జైత్రి వస్తున్నా. బాగుంది ఏమో కదా? అనుకున్నా కానీ ఇప్పుడు ఏమంటారు అంటూ. చాలా బాగుందమ్మా. బాగా చేసావు. బాగుందా? బాగుంది. చూసి నేర్చుకోవే. నిజంగా చాలా బాగుందమ్మా. మీ పేరెంట్స్ని పిలిపించు, మాట్లాడదాం. అరే అమ్మాయికి ఒకసారి ఇల్లంతా చూపించు. అయ్యో పర్లేదు అంకుల్, నేను వెళ్ళాలి. చూడమ్మా. పర్లేదు. పోనీలే, టైం అయిపోతుందమ్మా, వెళ్ళమ్మా. సరే. మీకు నచ్చింది కదా? చాలా బాగా నచ్చింది. నచ్చుద్ది ఆబ్వియస్ గా. పద. సరే అమ్మ, ఓకే. డ్రాప్ చేసి వస్తా. భయ్యా ఆర్డర్ ఏంటి భయ్యా? ఆయన ఇంటిని కన్విన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉండి దానికి వంట రాకపోతే మీ విషయం మీ ఇంట్లో తెలిసి దాని ఇంటికి పిలిచి వంట చేయమని చెప్తే ఇలాంటివే చేయాల్సి వస్తుంది. వెళ్ళు.